నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా ఏపీలో సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై చర్చల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలో జనసేనకు కేటాయించిన సీట్ల లెక్కల గురించే ఇప్పుడు హాట్ టాపిక్. అదేంటో లెట్స్ వాచ్. ప్రస్తుతం ఏపీలో జనసేనకు కేటాయించే సీట్లపై కాపు సామాజిక వర్గంలో బలమైన చర్చ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం 50 నుంచి 60 సీట్లు కేటాయించకపోతే కాపు ఓటు బ్యాంక్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వొద్దని ఆ సామాజిక వర్గ శ్రేయోభిలాషులు చెబుతున్నారు. ఇంతలో చంద్రబాబు శ్రేయోభిలాషులు మాత్రం ఎన్ని ఇచ్చినా పర్లేదు కానీ అడిగిన చోట్ల ఇస్తే చాలన్నట్లుగా అంటున్నారు. అయితే ఈ సీట్ల వ్యవహారంలో హరిరామ జోగయ్య మాత్రం పవన్ కు వరుసగా సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు సీట్ల సంఖ్య, నియోజకవర్గాల పేర్లతో పాటు ఏకంగా అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించే పనికి పూనుకున్నారని లేఖలు విడుదలైన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చిన్న సైజు వార్నింగులు అటు టీడీపీ ఇటు జనసేనకు ఇస్తున్నారు జోగయ్య. అవి సూచనలా, హెచ్చరికలా అనేది చూసేవారి కోణాన్ని బట్టి ఉంటుందని అనుకున్నా కాస్త అటు ఇటుగా ఇవి స్వీట్ వార్నింగ్సే అని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ఖచ్చితంగా 2.5 ఏళ్లు పవర్ షేరింగ్ ఉండాలని, వైసీపీని గద్దె దింపడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని బలంగా చెప్తున్న జోగయ్య పేరున మరో లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తుంది. ఈ లెటర్లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 11 అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించాలని, అలా కాని పక్షంలో జరిగే పర్యవసానం వల్ల వచ్చే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సి వచ్చే మాట నిజమే అని ఆయన నొక్కి చెప్తున్నారు. అవును, తాజాగా విడుదలైన లేఖలో ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ప్రజాభిష్టం మేరకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని చెప్పిన జోగయ్య రాష్ట్రం మొత్తం ఓట్ల ట్రాన్స్ఫర్ ని దృష్టిలో పెట్టుకుని ఇలా ఆలోచించాలి అనే సంకేతాలు ఇచ్చారు. మరి ఇందులో భాగంగా ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 11 సీట్లు జనసేనకు కేటాయించాలని కోరుతూ ఆయా నియోజకవర్గాల పేర్లు ప్రస్తావించారు. మరి ఈ క్రమంలో జన సైనికుల బలం ఉన్న నియోజకవర్గాలన్నీ జనసేనకు కేటాయించడం తప్ప టీడీపీ జనసేన కూటమికి మరో మార్గం లేదని, అలా కాని పక్షంలో వచ్చే నష్టాన్ని టీడీపీ పార్టీ అనుభవించాల్సిన మాట నిజమే అని జోగయ్య చెప్తున్నారు. ఈ లెక్కలో చంద్రబాబుని వార్న్ చేస్తున్నట్లుగా మాట్లాడడం, ఆ హెచ్చరికలను సూచనలుగా అప్పుడప్పుడు చురకలంటిస్తూ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మరి ఈ సందర్భంగా నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉండి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలని హరిరామ జోగయ్య తన లేఖలో టీడీపీ జనసేన కూటమికి సూచించారు. ఇక దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాలను జనసేనకే కేటాయించాలి అనే వాదనకు ఇది మరింత బలం చేకూరుస్తుందని అంటున్నారు. మరి అదంతా కూడా వచ్చిన కాడికే రాసి ఉన్నట్లు అని జనసేన నేతలు భావిస్తే, జోగయ్య చెప్తున్నట్లు కాపు ఓట్లు టీడీపీ జనసేన కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉండవని, ఉన్నప్పటికీ అవి అతి స్వల్పానికే పరిమితం అవుతాయని చెప్తున్నారు పరిశీలకులు. మరి టీడీపీ జనసేన పెద్దలు ఈ సూచనలు హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటారా? 50-60 సీట్లు జనసేనకు కేటాయిస్తారా? 2.5 సంవత్సరాలు సీఎం సీటు షేరింగ్ హామీ ఇస్తారా? లేక కాపు ఓటర్లను, ఆ సామాజిక వర్గ శ్రేయోభిలాషులను జోగయ్య లేఖలను లైట్ తీసుకొని ముందుకు కదులుతారా అనేది వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.